అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నేను అడుగుతున్న ప్రశ్నలను మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. మీకు అందరికీ చాలా బాగా నచ్చుతున్నాయి కదా. చాలామంది కామెంట్స్ బాక్స్లో ఆన్సర్స్ని కూడా రాస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా కృతజ్ఞతలు. మరి మీ అందరి కోసం ఈరోజు కూడా మరొక ప్రశ్న అడగబోతున్నాను. ఈ ప్రశ్న అడగబోయే ముందు నిన్న అడిగిన ప్రశ్నకు సమాధానం వినండి ఫ్రెండ్స్. ఒక అక్షరం ఖరీదు 5 రూపాయలు అయితే పుస్తకం ఖరీదు ఎంత అని అడిగాను కదా. దానికి సమాధానం ఏంటంటే, పుస్తకం అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి కనుక 3 5లు 15 రూపాయలు అవుతుంది. ఒక అక్షరం 5 రూపాయలు కనుక 3 అక్షరాలు 3 5లు 15 రూపాయలు అవుతుంది. అది ఫ్రెండ్స్ ఆన్సర్. ఇప్పుడు మరో ప్రశ్న వినండి. అదేంటంటే, ఒక్క ఆకును 2 వ్యక్తులు చింపకుండా తుంచకుండా పంచుకోవాలి. ప్రశ్న మరోసారి వింటారా? ఒక్క ఆకును 2 వ్యక్తులు చించకుండా తుంచకుండా పంచుకోవాలి. అది ఎలా సాధ్యం? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి. తెలియకపోయినట్లయితే రేపటి వరకు వెయిట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.